గైస్ ఈరోజు జరగబోయే రెండు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఈ రెండు టీమ్స్ కూడా 5 సార్లు ఛాంపియన్ అయ్యారు. ఇంకా అలాగే ఈ సంవత్సరం టీమ్స్ చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రైవలరీ ఎలా ఉంటుందో అంతకన్నా ఈ రెండు టీముల మధ్య జరిగే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ఫ్రాంచైజీలు చాలా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలు. అయితే మొదటిగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఈ మ్యాచ్ జరగబోయేది చెన్నై చపక్ స్టేడియంలో, అంటే సిఎస్కే హోమ్ గ్రౌండ్లో. మరి మొదటిగా ఈ రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ ఇంకా రచిన్ రవీంద్ర, నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4 శివం దుబే, నెంబర్ 5 శామ్ కరణ్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని, నెంబర్ 8 రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9 ఖలీల్ అహ్మద్, నెంబర్ 10 మతీషా పదిరానా, నెంబర్ 11 నూర్ అహ్మద్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ అంశుల్ కంబోజ్ ఇంకా శ్రేయస్ గోపాల్. వీళ్ళిద్దరిలో ఒకరైతే ఆడవచ్చు. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ రోహిత్ శర్మ ఇంకా రియాన్ రికల్టన్, నెంబర్ 3 విల్ జాక్స్, నెంబర్ 4 తిలక్ వర్మ, నెంబర్ 5 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 6 నమన్దీర్, నెంబర్ 7 రాబిన్ మించ్, నెంబర్ 8 మిచిల్ శాంట్నర్, నెంబర్ 9 దీపక్ చహర్, నెంబర్ 10 ట్రెంట్ బోల్ట్, నెంబర్ 11 కరణ్ శర్మ. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ అశ్విని కుమార్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్. ఈ ముగ్గురులో ఒకరు ఉండవచ్చు. ఇంక ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. ఈ రెండు టీంలు 37 మ్యాచెస్ ఆడారు. దానిలో 17 మ్యాచెస్ చెన్నై గెలిస్తే 20 మ్యాచెస్ ముంబై గెలిచారు. ఇంకా చెన్నైకి హైయెస్ట్ స్కోరు 218, ముంబైకి 219. ఇంకా చెన్నైకి లోయెస్ట్ స్కోరు 79, ముంబైకి 136. మరి లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ముంబై ఒక మ్యాచ్ గెలిస్తే చెన్నై 4 మ్యాచెస్ గెలిచారు. ఇంకా లాస్ట్ ఇయర్ ఆడిన ఒక మ్యాచ్ చెన్నై గెలిచారు. ఇంకా 23 ఆడిన 2 మ్యాచెస్ చెన్నైనే గెలిచారు. ఓవరాల్గా హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ముంబైది పైచేగా ఉంది, కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో చెన్నైది పైచేగా ఉంది. ఇంకా నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ చూద్దాం. చెన్నై చపక్ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోరు 164, ఇంకా యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 174. ఇంక ఈ పిచ్లో మొత్తం 84 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే 47 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. ఇంకా 35 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. ఈ చపక్ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ కంటే చేజింగ్ చేయడం చాలా కష్టం, కాబట్టి మ్యాక్సిమం టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు. ఇలా రెండు టీంలను కంపేర్ చేసి పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ బట్టే మనం రెండు టీంలను చూస్తే ఈ మ్యాచ్కి అయితే ముంబై కన్నా చెన్నై స్ట్రాంగ్గా కనపడుతుంది. ఎందుకంటే ముంబైలో బుమ్రా ఇంకా హార్దిక్ కూడా లేరు. బుమ్రానేమో ఇంకా ఫిట్ కాలేదు, హార్దిక్ ఏమో ఈ ఫస్ట్ మ్యాచ్కి బ్యాన్గా ఉన్నాడు. కాబట్టి ఈ మ్యాచ్కి అయితే ముంబై కన్నా చెన్నైనే స్ట్రాంగ్గా కనపడుతున్నారు. నేనైతే ఈ మ్యాచ్లో చెన్నై గెలవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.